ఉద్యోగ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. దాడి చేసిన వ్యక్తులని, అలాంటి వ్యక్తులని సమర్థిస్తున్న వాళ్ళని మనం ఎవరిని కూడా ఉండొద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నో వేదికలు ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా దానిని ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ దాడిని సమర్థించడం, అధికారుల మీద దాడి జరిగినా కూడా ఖండించకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ఇది ఒక్కట సంఘటన అని మనం అనుకోవద్దు. భవిష్యత్తు కూడా ఇట్లాంటిది జరిగితే ఏ అధికారి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండరు. దానివల్ల ప్రజలకి చాలా వరకు దూరం అయిపోతుంది. ఈ పాలన కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా గమనించాల్సిన విషయము. దయచేసి మేము వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఇట్లాంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలి. ఖండించిన ఎవరైతే దీని మీద చేసుకున్న దాడి చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని కోరాలి. ఎందుకంటే నిన్న చూసినాం, ఆ విజువల్స్ చూస్తే ఒక భయానకరంగా ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ఎలా బయటపడ్డరు, ఆ అధికారులని తప్పించుకొని బయటకు రావడం ఎంత ఉందో ఒకసారి చూస్తే, పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా దాడి చేస్తామంటే ఈ చర్య ఎంతవరకు ఇది ప్లానుడ్గా జరిగినట్టు, దాని వెనకాల ఎవరున్నా కూడా విచారించి ఖచ్చితంగా శిక్షించాలి. దయచేసి కోరేది ఏంటంటే మరొకసారి గౌరవ డీజీపీ గారిని కూడా కోరడం జరిగింది. సమగ్ర విచారణ ఉండాలి. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదు. అధికారుల మీద దాడులు జరిగితే ఇది ప్రజాస్వామ్యానికే చాలా మన చెడ్డ పేరు వస్తుంది. ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని ఒక కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల కోసం కష్టపడుతున్నాం, ప్రజల కోసమే మనం చేయాల్సిన పనులు, ప్రజల కోసమే అలా చేస్తున్నా ఏది తీసుకొచ్చినా కూడా. కానీ ఇట్లాంటి సంఘటనలని ప్రోత్సహిస్తున్న వ్యక్తులని దానికి మేము, ఎందుకంటే నిన్న చూసిన సందర్భాన్ని చూస్తే మీరు కూడా ఒకసారి అనిపిస్తుంది, మీడియా మిత్రులకు కూడా అనిపించుంటుంది, అరే ఇది కరెక్ట్ కాదు అని. కానీ మా తరపున ఎవరు సమర్థించినట్టు కనిపించలే ఎక్కడ. అంటే ఇది ఏ రకంగా పోతున్నట్టు మెసేజ్. గతంలో కూడా చూసినారు మీరు, అధికారులని, తహసీల్దార్ని, ప్రత్యక్షంగా తహసీల్దార్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితులను కూడా చూసినాం. దానిని మళ్ళా పునరావృతం కావాలని అనుకుంటున్నారా, చేయాలనుకుంటున్నారా, పరిస్థితిని ఏందో అర్థం కావట్లేదు. ఇట్లాంటి సంఘటనలని ఎవరు ప్రోత్సహించొద్దు. ఎందుకంటే దయచేసి ఏంటంటే అభివృద్ధికి ఆటంకం కలిగించాలనే ఏదన్నుండనియండి, దానికి తగ్గట్టు ఫోరమ్స్ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా కావచ్చు. ఇట్లాంటి అనారోగ్యకరమైన చర్యల్ని చేయడానికి అవకాశం ఇవ్వద్దు అని మేము కోరుతున్నాం. దీని మీద కూడా పెద్ద ఎత్తున కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా తరపున అందరినీ కూడా. ఎందుకంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఉద్యోగస్తుల ఫ్యామిలీలు. చాలా సంఘటనలు ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి పథకాలకు ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి వస్తుంది. చేసే సందర్భంలో ఇట్లాంటి ఎవరైతే ఉండి ప్రోత్సహిస్తారో దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చేయొద్దని దయచేసి కోరుతున్నాం. మా తరపున కూడా నిలబడాలని కూడా కోరుతున్నాం. ఇది సమర్థించకుండా ఉండాలని కూడా చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ ఎంప్లాయీస్ తరపున మన నిర్మలక్క తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షురాలని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. నిజంగా నిన్న జరిగిన సంఘటన ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఒక కలెక్టర్ హోదాలున్న వ్యక్తి అంటే ఆ డిస్ట్రిక్ట్లో కానీ వారికి కావాల్సిన ప్రతి ఒక్క వసతులు, వారికి కావాల్సిన అవసరాలు ఏది కావాలన్నా కానీ ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన సంతకం చేసి అవన్నీ చేస్తేనే మీకు ఎలిజిబుల్ అవుతుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే అటెండర్ నుండి ఆఫీసర్ వరకు కానీ ఎవరైనా ఉండొచ్చు,
ఏ పని చేయాలన్నా కానీ ఎవరు చేస్తారండి? గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తున్నప్పుడు మీరు నిన్న కార్ల మీద కార్ మీద రాళ్ళేస్తుంటే నాకే ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత అసలు ఇదనిపించిందంటే, మరి ఈ పని ఎవరి కోసం చేయాలి? మీకోసమే ఇక చేస్తున్నది. మరి మీ వాళ్ళని మీరు రక్షించుకోకపోతే, ఎంప్లాయీని మీరు రక్షించుకోకపోతే ఎవరిని రక్షిస్తారు? మరి మీకు ఎవరు వచ్చి సహాయం చేస్తారు? మీ పని మీరే చేసుకుంటారా? చెప్పండి. నిజంగా ఈ విధంగా జరిగినందుకు ఈరోజు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూర్చొని అక్కడ మాట్లాడి ఈ కలెక్టర్ మీద దాడి జరిగింది, వేరే ఎంప్లాయీస్ మీద, ఆఫీసర్స్ మీద దాడి జరిగింది, మేము ఖండిస్తున్నామని ఒక్కరు కూడా మాట్లాడలేదు. నిజంగా వాళ్ళు దాడి చేశారంటే దాని వెనుక ఎవరున్నారు తెలియదా అందరికీ? ఎవరిని బదనం చేయాలని, ఎవరిని రాష్ట్రాన్నంతా అల్లకొల్లోలం చేయాలని, గొడవలు చేయాలని ఎవరు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియదని అనుకోవద్దు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంప్లాయీస్ని ఏదో చేస్తే వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్లు మేమేమో అంటే పడతారని కాదు, కొడితే పడతారని కాదు, తిడితే పడతారని కాదు. ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. మీరు కూడా ప్రభుత్వాలు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే. మాకు ఎక్కడిదండి సెక్యూరిటీ? ఎవరు ఇస్తారండి మీ దగ్గరికి రావాలంటే? మీకు ఏదైనా ప్రమాదం అయిందంటే అర్ధరాత్రి ఆగలు కాకుండా కుటుంబాలన్నీ వదిలేసుకొని వచ్చి మీకు సహాయం చేసేది ఎంప్లాయీస్ ఓన్లీ. కాబట్టి ప్రతిపక్షాలు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయంగా కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సపోర్ట్ ఇవ్వనుండే, ఎవరు ఇవ్వలేదు. ఎవరిని ఏమనంటే మేము అరెస్ట్ చేసినామన్నారు, కరెక్టే. కానీ ఆ అరెస్ట్ కింద ఎవరున్నారు, ఎవరిని నడిపించారు? ఫస్ట్ అది మనం కనుక్కోవాలి. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు అమాయకంగా వేశారా, ఎవరైనా నిలబడి వేపించారా, వారికి ఏమన్నా తాపిచ్చి వేపించారా, ఇవన్నీ కూడా బయటపడాలి. ఈ రోజులల్లో మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు డీజీపీ గారు ఎంత చక్కగా అంటే సపోర్ట్ ఇచ్చారంటే, మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చిన్న విషయాన్ని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పిండ్రు. నాది కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క ఊర్లో కూడా అవుట్ పోస్టింగ్ లాగా పెట్టేసి ఒక్కొక్క సెక్యూరిటీ లాగా ఒక్కొక్క పోలీసుని పెట్టినప్పుడు కంపల్సరీగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా పోయి అక్కడ వర్క్ చేయడానికి ఉంటుంది. మరీ ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళకు సెక్యూరిటీ లేదు. ఎట్లా అంటే అట్లా మాట్లాడేస్తుంటారు వాళ్ళని. వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళకి తెలుసు, దాని ప్రకారమే వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజానాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, రాజకీయ నాయకులు కూడా ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మీరందరూ ఖండించండి. మీరు ఖండించకపోతే ఈ వ్యవస్థ ఇలాగనే నడుచుకుంటూ వెళ్తుంది. కాబట్టి మా ఎంప్లాయీస్కు సెక్యూరిటీ ఇవ్వాలని మా సీఎం గారిని ఈ మీడియా పక్షంలో కోరుతున్నాము. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా, మా లచ్చిరెడ్డి అన్న ద్వారా మేము మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చే రోజులలో కూడా, కమింగ్ డేస్ కూడా, ఈరోజు ఇది జరిగింది, రేపు ఇంకోటికి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా జరగకుండా మాకందరికి, మా ఎంప్లాయీస్కి సెక్యూరిటీ కలిగించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్రులు. నేను అడిగేది పార్టీలు వెనకాల ఉన్నదానికన్నా కూడా ఈరోజు మీడియా ముఖంగా ముందుకొచ్చి అధికారుల మీద దాడి జరిగిన దాన్ని ఖండించకపోవడం అనేది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు చూశారు, ప్రతిపక్షాలు ఎవరు కూడా అధికారుల దాడిని ఖండించలేదు. అంటే దాన్ని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఉద్యోగస్తులని కొడితే ఏం కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చంపినా ఏం కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చేసేది ఎవరి కోసం? ఎవరున్నా కూడా పనులు చేయాల్సిందే ఉద్యోగస్తులు. కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. ఎవరైతే దాడి జరగడానికి కారణాలు ఎవరైతే ఉన్నారో అది ప్రీ ప్లానడ్ జరిగిన ముందస్తుగా వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేకుండా కావాలని జరిగిన సంఘటన మీద పూర్తిగా వాళ్ళు విచారణ చేసిన తర్వాత దాని యొక్క వివరాలను వివరిస్తామని కూడా చెప్పడం జరిగింది. బాయ్.
రైట్, అదే వికారాబాద్ జిల్లా లఘుచెర్లలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి జరిగిన ఘటనను ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఘటనలను ఖండించాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేస్తున్నారు. గతంలో ఎంఆర్ఓపై జరిగిన దాడిని కూడా గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి దాడులు జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అంటున్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న అధికారులు, ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు మానుకోవాలని కూడా ప్రజలను కోరుతూ ఉన్నారు. అలాగే పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడి ఉన్నారు. డీజీపీ కూడా సానుకూలంగా స్పందించారంటున్నారు. వీళ్ళందరూ జేఏసీ ఉద్యోగ సంఘాలందరూ కూడా డీజీపీకి ఒక కంప్లైంట్ రూపంలో ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఇలాంటి ఘటనలు జరిగితే దాన్ని ఉపేక్షించబోమని, దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులు ఎవరో, ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కఠినంగా విచారణ జరిపి శిక్షించాలని కోరుతూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా లఘుచెర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటన మనందరికీ తెలుసు. నిన్న కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన రెవెన్యూ అధికారులపై అక్కడ స్థానిక రైతులు అలాగే సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కనుసన్నలలో ఈ ఘటన జరిగినట్టుగా ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు జాయింట్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. అలాగే ఇతర ఉద్యోగులందరూ కూడా మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీకి ఒక కంప్లైంట్ రూపంలో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలకు పాల్పడింది, ఈ దాడికి పాల్పడింది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు అని, అయితే గతంలో లాగా ఎంఆర్ఓ పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనను మళ్లీ పునరావృతం చేయదలుచుకున్నారా అంటూ కూడా ప్రశ్నించారు లచ్చిరెడ్డి. ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి, వాటి కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక విధి నిర్వహణలో భాగంగానే అధికారులు చేస్తారు. కానీ విధి నిర్వహణ బయట కానీ పరిధి దాటి పనిచేయడానికి వీలుండదు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు. అలాగే విద్రోహ శక్తుల చేతుల్లో పడకుండా ప్రజలు సమయస్ఫూర్తిగా ఆలోచించాలి అంటున్నారు. ఎవరు ఉసికొల్పినా కూడా వాళ్ళు తమ సహనాన్ని కోల్పోకూడదు. ప్రజల శ్రేయస్సు కోసమే కొన్ని ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుంటుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఎక్కడ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. ఆ తర్వాత అక్కడ జరగబోయే అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్, ఆ జిల్లా కలెక్టర్ ఒక నివేదిక ఇస్తారు. కానీ నిన్న వికారాబాద్లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక హేయమైన చర్యగా అంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్